మీరు చెప్పింది చాలా వ్యాలిడ్ అండి. అంటే గతంలో ఏదో నడిచిపోయింది, చూసి చూడనట్టుగా వెళ్ళారు, కానీ యూ హ్యావ్ టు అడ్హియర్ టు ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇప్పుడు ఎందుకంటే ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. గతంలో ఏంటంటే మనం ఇందాక అన్నట్టుగా మళ్ళీ దానికి ఉప ఎన్నికలు రావటం, మళ్ళీ అది ఒక రాజకీయ పరమైన ఇదంతా జరుగుతుంది అని చూసి చూడనట్టు వదిలేశారు. కానీ ఇవాళ డే 1 నుంచి ఆయన అసలు అబ్స్టైన్ అవటం అనేటువంటిది ఎవరు కూడా అది క్షమార్హం కాదు, అది అసలు క్షమార్హం కాదు, ఉపేక్షించాల్సినటువంటి అవసరం. కాబట్టి స్ట్రిక్ట్ గా ఈ విషయంలో, ఎందుకంటే రాజకీయాలు అన్న తర్వాత పట్టు విడుపులు ఉంటాయండి. ఆ పట్టు విడుపులు లేకుండా నేను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్నట్టుగా ఆయన జగన్మోహన్ నువ్వే స్వతహాగా రాజీనామా చేసి అక్కడ ఇంకొకరు గెలిపించుకో కూర్చుంటారు పార్టీ తరఫున, అటువంటిది లేనప్పుడు మీరు ఇందాక అదే రఘురామకృష్ణరాజు గారితో మీరు అన్నట్టుగా ఇవ్వచ్చు కదా అంటే అన్నారు. కానీ చాలా అంటే పట్టుదలలు ఉంటాయండి. అంటే అది ఒక బ్యాడ్ ప్రెసిడెంట్కి దారి తీయకూడదు, ముఖ్యంగా అసెంబ్లీలో. అందుకని మీకు చిన్న విషయంలో కూడా రోజుల తరబడి స్టాల్ అయిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకు ఏదైనా ఒక తప్పుడు ఇది అది ఆ ప్రెసిడెంట్ కాకూడదు, తప్పుడు సంప్రదాయం అనేది చాలా భవిష్యత్తులో చాలా దాని రామిఫికేషన్స్ చాలా ఉంటాయి. అందువల్ల ఏం చేస్తారంటే చాలా దాని మీద ఆ పట్టుదల పోయి కౌలండి షగ్దర్లో కావచ్చు, మిగతాటిలో కావచ్చు, అవన్నీ తీసి చూసిన తర్వాతనే అప్పుడు రూలింగ్ ఇస్తుంది స్పీకర్ అనేది. కాబట్టి ఇప్పుడు ఫోన్లే కదా అని ఇప్పుడు ఆయనకి లేనప్పుడు వీళ్ళకి ప్రాబ్లం, అపోజిషన్ కి కూడా ఈక్వల్లీ బాధ్యత ఉంది కదా, రెస్పాన్సిబిలిటీ ఉంది కదా ప్రజల సమస్యలు. మీకు ఇంకోటి ఏంటంటే అసలు ఎంత ఇంపార్టెంట్ అంటే ఇవాళ ప్రతి శాసనసభ్యుడికి కూడా ఒక అవకాశం రావాలి మాట్లాడేదానికి. వాళ్ళు దానికోసం చాలా వెయిట్ చేస్తారు. అందుకోసమే మీకు 0 అవర్ అనేది పెట్టారు. 0 అవర్లు ఏంటి, మిగతాటిలో అవకాశాలు వచ్చినా రాకపోయినా ప్రతిరోజు 0 అవర్లో కనీసం 10-15 మంది వాళ్ళ నియోజకవర్గాలు అడిగితే వాళ్ళు నోట్ చేసుకుంటారు. అప్పుడు వాళ్ళు కొంతమంది సభ్యులు అంటారు, సార్ నన్ను గెలిపించి ఇక్కడ పంపించినటువంటి ప్రజలు చూస్తూ ఉంటారు సార్, అసలు నేనేం మాట్లాడకపోతే నేను వాళ్ళకి ఏమి సమాధానం చెప్పను, కాబట్టి నాకు అవకాశం ఇవ్వండి సార్ అని స్పీకర్ని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. అట్లాగే స్పీకర్ కూడా ఎలో చేస్తారు కొత్త సభ్యులకి. అదేవిధంగా ఒక సబ్జెక్ట్ ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రతి వాళ్ళని, ఇంతకుముందు యునైటెడ్ ఏపీలో అయితే 294 మందికి అవకాశాలు అందించేవాళ్ళు. ఇప్పుడు 175 మందికి ఏదో ఒక సందర్భంలో మాట్లాడే అవకాశం స్పీకర్ గారు కల్పిస్తారు. ఎందుకంటే లేకపోతే వాట్ ఈస్ ద ఫన్ ఆఫ్ గోయింగ్ టు అసెంబ్లీ అనేది. విక్రమ్ గారు ఇప్పుడు 60 రోజుల నిబంధనని పెట్టారు, అంటే ఉంది, పెట్టారు కదా ఆల్రెడీ ఉంది దీంట్లో రాజ్యాంగంలో 60 రోజులు. అంటే పాత రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 50 రోజులు 52 రోజులు నడిచేది సంవత్సరం మొత్తం మీద. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు రావటానికి ముందు ఒక్క బడ్జెట్ సెషన్ 40 రోజులు నడిచేది, ఒక బడ్జెట్ సెషన్. మిగతా వింటర్ సెషన్ 2 వారాలు, వర్షాకాల సమావేశాలు ఒక 2 వారాలు ఇట్లా నడిచేవి. మొత్తం మీద ఒక 60-70 రోజులు నడిచేవి సంవత్సరం అనేది. ఇప్పుడు ఎక్కడ, ఇప్పుడు అంతా కలిపి సంవత్సరం మొత్తం కలిపి కూడా 30 రోజులు ఉన్నట్ల. బడ్జెట్ ఒక వారం, మిగతా 2-3 రోజులు 5 సిట్టింగ్స్ మొత్తం మీద ఇయర్ లో అసెంబ్లీలో కూర్చునేది 10 నుంచి 15 రోజులు మాక్సిమం. అసలు దీని మీద చర్చ జరిగిందండి. వాళ్ళ రాష్ట్రం బైఫర్కేట్ అయిన తర్వాత రాష్ట్రం భౌగోళికంగా 2 అయినాయి తప్ప సమస్యలన్నీ అయ్యే ఉంటాయి ఉన్నప్పుడు రోజులు ఎందుకు కుదించారనేది ఎవరికి అర్థం అట్లా, అంటే వాళ్ళకి తీరిక లేదు. తెలంగాణలో అదే జరిగింది, ఇక్కడ ఆంధ్రాలో కూడా అదే జరుగుతుంది. మీరు అన్నట్టుగా 50-52 రోజుల పాటు జరిగాయి. అంతకుముందు అయితే 100 రోజులు జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. పార్లమెంట్ అయితే 140 రోజులు 150 రోజులు జరిగినాయి. ఇప్పుడు వారు చెప్పినట్టుగా మౌలాంకర్ వీళ్ళందరూ ఉన్నప్పుడు అట్లా జరిగాయి. తర్వాత క్రమంగా రిడ్యూస్ అవుతా వచ్చి కనీసం 50 రోజుల దాకా నిలబడింది. ఆ 50 రోజులు కూడా లేకుండా బైఫర్కేట్ అయిన తర్వాత మీకు అవే బిల్స్ ఉన్నాయి, అవే సమస్యలు ఉన్నాయి. మరి ఎందుకు కుదించారో ఎవరికి అర్థం అవట్లేదు. కుదించడం లేదు, కుదించుకోవడం అంటే ఇంకా అంతే, సర్దేసుకుని బయట అయ్యే పనులు ఉంటాయి. ఇప్పుడు బయట ఏం చేస్తున్నారంటే ఏమో తెలియదు, వాళ్ళకే తెలియదు. మొత్తం మీద భానుప్రకాష్ రెడ్డి గారు పులివెందులకి ఏదో